రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీలినట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 6 నెలలు అవుతున్నా ఇప్పటికీ ఎల్పీ మీటింగ్ నిర్వహించలేదు ఎమ్మెల్యేలు. ఎల్పీ మీటింగ్ నిర్వహించకపోవడంపై బీజేపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ ఉండడమే కారణమనే చర్చ జరుగుతోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, డీటెయిల్స్ ఏంటి? స్రవంతి, భారతీయ జనతా పార్టీ అంటే మొన్న 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు బీజేపీకి. అయితే ఆ తర్వాత ఎల్పీ లీడరు నియామకం కానీ డిప్యూటీ ఎల్పీ లీడర్కి సంబంధించినటువంటి నియామకాల్లో కొంత భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ వచ్చినట్టుగా తెలిసింది. సో మొత్తానికైతే భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేల్లో ఇంతవరకు కలిసి ఒక దగ్గర సమావేశమైనటువంటి పరిస్థితి లేదు ఎమ్మెల్యేలది. ఇంకొక వైపు ఎల్పీ మీటింగ్ పెట్టుకోవాలి, 6 నెలలు అయింది గెలిచి, కానీ ఇంతవరకు లెజిస్లేటివ్ పార్టీకి సంబంధించి అంటే ఎల్పీ మీటింగ్ కూడా ఇంతవరకు నిర్వహించలేకపోయారు బీజేపీ ఎమ్మెల్యేలు. అయితే పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఏంటంటే బీజేపీ ఎమ్మెల్యేలు 2 వర్గాలుగా విడిపోయినట్టుగా పార్టీ వర్గాల్లోనే కార్యకర్తల మధ్య చర్చ జరుగుతుంది. వాస్తవానికి చూస్తే పరిస్థితులు అట్లే ఉన్నాయి. ఒక 4 ఎమ్మెల్యేలేమో యాక్టివ్గా ఉంటున్నారు, 3-4 ఎమ్మెల్యేలు బీజేపీ ఆఫీస్కు వస్తూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. సో రెగ్యులర్గా పార్టీ కార్యక్రమాల్లో ఉంటున్నారు. కానీ మరొక 4 ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అసలు బీజేపీ ఆఫీసు వైపు ముఖం కూడా చూపించడం లేదనేది బీజేపీలో ఉన్నటువంటి నాయకులే చెబుతున్నారు. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నది 8 మంది, కానీ 8 మందిలో 2 వర్గాలుగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. చాలామంది ఎమ్మెల్యేలు సరే నియోజకవర్గాల్లో పార్టీ పనులలో లేదంటే ప్రజల సమస్యలు ఉండవచ్చు, కానీ పార్టీ ఏదైనా కార్యక్రమం ఇచ్చినా లేదంటే భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్లు నిర్వహించాలని చెప్పినా కొంతమంది ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారు. సో అట్లా 2 వర్గాలుగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారనేటువంటి ప్రచారం కానీ లేదంటే చర్చ కానీ బీజేపీ స్టేట్ ఆఫీసులో జరుగుతుంది. సో ఇక ఒకసారి మనం చూస్తే మహేశ్వర్ రెడ్డికి బీజేఎల్పీ లీడర్గా భారతీయ జనతా పార్టీ బాధ్యతలు కట్టబెట్టింది. తర్వాత డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా పాయల్ శంకర్, అట్లనే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి ఇద్దరికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఇచ్చారు. కానీ రాజాసింగ్ ఫ్లోర్ లీడర్ కోసం ప్రయత్నాలు చేశారు. కిషన్ రెడ్డికి రాజాసింగ్కి మధ్యలో గ్యాప్ ఉంది, వాళ్ళిద్దరికీ పడదు కాబట్టి రాజాసింగ్కు ఎల్పీ లీడర్గా ఇవ్వలేదనేది ఒక చర్చ ఉంది. సో రాజాసింగ్ కొంత అలకతో ఉన్నారు. ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ వైపు కూడా ఆయన రావడం లేదు. గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ ఆఫీస్కి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేది, లేదా అందరితో పార్టీ కార్యక్రమాల్లో ఉండేది. మొన్న జరిగినటువంటి కేంద్ర మంత్రుల సన్మానంలోనూ ఎమ్మెల్యేల సన్మానం, ఎంపీల సన్మానానికి రాజాసింగ్ కూడా అటెండ్ కాలేదు. ఆ తర్వాత మహేశ్వర్ రెడ్డి కూడా అటెండ్ కాలేదు. ఇట్లా బీజేపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మధ్య ఒక గ్యాప్ నడుస్తుంది. 2 వర్గాలుగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారనేది ఒక చర్చ జరుగుతుంది. ఇక మరోవైపు మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, అట్లనే పాల్వాయ్ హరీష్ బాబు, వీళ్ళు ముగ్గురు రెగ్యులర్గా భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి వస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కానీ మిగతా ఎమ్మెల్యేలు అంటే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కానీ, అట్లనే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కానీ, రాకేష్ రెడ్డి కానీ వీళ్ళు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ వైపు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదనేది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి చర్చ. ఇక రాజాసింగ్ స్వతహాగా ఆయన వీడియోలు చేసి మీడియాకు విడుదల చేయడం ఇట్లాంటివి చేస్తూ వస్తున్నారు. సో మొత్తానికి 8 మంది ఎమ్మెల్యేలు ఎల్పీ మీటింగ్ పెట్టుకోపోవడానికి కారణం ఏంది? 6 నెలలు అయినప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆందోళన చేయాలా, లేదంటే పార్టీని కొంత బలోపేతం చేయడానికి ఎమ్మెల్యేలకు బాధ్యత ఉంటుంది. సో పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలి. ఎల్పీ మీటింగ్లో వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశాలతోటి ప్రజలకు వెళ్ళాలా, ప్రజల సమస్యలు ఏంటి, కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తే ఒకవేళ హామీలు పూర్తి స్థాయిలో అమలయ్యా లేదా, ప్రజలకు చేరుతున్నాయా లేదా, ఇట్లాంటి విషయాల మీద కొంత ఎల్పీ మీటింగ్ పెట్టుకొని ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏ పార్టీ అయినా ఎమ్మెల్యేలందరూ కూడా సమావేశం అవుతారు. కానీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు గెలిచి 6 నెలలకు పైగా అవుతున్నా ఎందుకు ఎమ్మెల్యేలు ఎల్పీ సమావేశం పెట్టుకోవడం లేదన్నటువంటి చర్చ ఉంది. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి, అట్లనే బీజేపీ ఎమ్మెల్యేలకు మధ్య కూడా ఒక గ్యాప్ నడుస్తున్నట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. సో మొత్తానికి ఎమ్మెల్యేలు ఒక తీరుగా ఉంది, బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నేతలది ఒక తీరుగా ఉంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో కొత్త అధ్యక్షుడు ఎవరు రాబోతున్నారనే చర్చ కొత్త పాత నేతల మధ్య ఒక గ్యాప్ నడుస్తుంటే, మరోవైపు ఏమో బీజేపీ ఎమ్మెల్యేలో కూడా 2
వర్గాలుగా ఉన్నట్టుగా పార్టీలో ప్రచారం జరుగుతుంది. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీలో యాక్టివిటీస్ అంటే కార్యక్రమాలు ఇప్పుడైతే పెద్దగా లేవు. ఇంకొక వైపు వచ్చేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో రాబోతుంది అసెంబ్లీలో అని చెప్తున్నారు. కానీ పార్టీలో పరిస్థితి చూస్తే నేతల మధ్య గ్యాప్ తోటి పలానా నాయకుడు వర్గంగా ప్రస్తుతం పరిస్థితి నెలకొన్నది. కొత్త అధ్యక్షుడి విషయంలో కూడా డిఫరెంట్గా భారతీయ జనతా పార్టీలో నేతలు మాట్లాడుతున్నారు బహిరంగంగానే. ఇంకొక వైపు జాతీయ నాయకత్వం కూడా ఆదేశాలు ఇచ్చింది ఎవరు మాట్లాడొద్దని. సో ఇట్లా భారతీయ జనతా పార్టీలో నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్ అది పార్టీ నష్టం చేకూర్చే అవకాశాలు ఉన్నాయనేది క్యాడర్ చెప్తుంది. బీజేపీలో సీనియర్ నాయకులు ఉంటే ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క వర్గంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లనే ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా 2 వర్గాలుగా విడిపోయారు. ఒక నలుగురు కలిసి ఒక వర్గంగా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి ఏందో ఉంది. ఇక రాజాసింగ్ సపరేట్ వర్గంగా ఆయన ఉన్నారు. సో ఇట్లా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక వర్గంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే భారతీయ జనతా పార్టీలో ఉంది. మరి చూడాలి ఏమన్నా జాతీయ నాయకత్వం దీని మీద సీరియస్గా ఏమైనా రియాక్ట్ అవుతుందా, అసలు ఎల్పీ మీటింగ్ పెట్టుకోపోవడానికి కారణాలు ఏంటి, ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ ఇట్లనే కొనసాగితే పార్టీకి నష్టం చేకూర్చేటువంటి అవకాశాలు ఉంటాయి. రానున్నటువంటి రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి కాంగ్రెస్ ప్రభుత్వం మీద అని భారతీయ జనతా పార్టీ అనుకున్నటువంటి సమయంలో ఎల్పీ మీటింగ్ ఎందుకు నిర్వహించలేకపోతున్నారు, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏంటి, ఎందుకు 2 వర్గాలుగా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎల్పీ లీడరు నియామకమే బీజేపీ ఎమ్మెల్యేల మధ్య గ్యాప్కు కారణమా, లేదంటే పార్టీ పెద్దలు ఎమ్మెల్యేలతోటి రెగ్యులర్గా టచ్లో ఉండకపోవడమా, ప్రెస్ మీట్లు బీజేపీ ఆఫీసులో పెట్టాలి అనేటువంటి విషయాలు పిలిచినప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఎందుకు బీజేపీ ఆఫీస్ వైపు కూడా రావడం లేదు, ఎందుకు దూరంగా ఉంటున్నారు అనేది ఇట్లా డిఫరెంట్ ఇష్యూస్లో బీజేపీ కార్యకర్తలు అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికే కొత్త అధ్యక్షుడి విషయం మనకు తెలిసిన విషయమే రాజాసింగ్ కొన్ని కామెంట్ చేశారు. అట్లనే మరోవైపు ఎంపీ రఘునందన్ రావు ఒక రకంగా కామెంట్ చేశారు. మరో ఎంపీ ఈటల రాజేందర్ కూడా కామెంట్స్ మనం చూసాం. 3-4 నేతల కామెంట్స్ కొత్త అధ్యక్షుడి నియామకం విషయంలో. కొత్త పాత నేతల మధ్య ఒక గ్యాప్ కూడా భారతీయ జనతా పార్టీ కంటిన్యూ అవుతుంది. సో ఇట్లా జరిగితే కనుక ఖచ్చితంగా కేడర్ అంతా కూడా పార్టీ బలం కావాలని ఆశిస్తున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఎమ్మెల్యేల మధ్య గ్యాపు, బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నేతల మధ్య గ్యాపు, రాష్ట్ర అధ్యక్షుడికి బీజేపీ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి మధ్య గ్యాపు, అట్లనే బీజేపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అట్లనే మిగతా నేతల మధ్య గ్యాప్, ఇట్లా ప్రతి నాయకుడు ప్రతి 2-3 నేతల మధ్య ఒక గ్యాప్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇది పార్టీకి నష్టం చేకూర్చేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనేది భారతీయ జనతా పార్టీ క్యాడర్ చెప్తున్నటువంటి మాట. మరి బీజేపీ జాతీయ నాయకత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఎప్పుడు ఎల్పీ మీటింగ్ పెట్టాలని చెప్తున్నారు, ప్రజల సమస్యల పట్ల ఎప్పుడు గ్రౌండ్లోకి భారతీయ జనతా పార్టీ వెళ్తుందనేది మరి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. శ్రవంత్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.